నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక మనమైతే 2 లీగ్ మ్యాచ్లు గెలిచి క్వార్టర్ ఫైనల్స్ కి అయితే వెళ్ళిపోయినాం. ఆస్నాథ్ వాళ్ళైతే ఏం మేనేజ్మెంట్ చేస్తుందో ఇంకా అర్థమైతలేదు. టోర్నమెంట్ కండక్ట్ చేసినప్పుడు కరెక్ట్ పద్ధతిగా కండక్ట్ చేయాలి. ఇక ఫస్ట్ మ్యాచ్ గెలవడంతో 2 రోజులు అయితే గ్యాప్ ఇచ్చిళ్ళు. ఇక సెకండ్ మ్యాచ్ కూడా వాళ్ళపైన వేయించుకొని శిర్వాంచల్ నుంచి 2 అవుటర్స్ అయితే పిలిపించుకున్నారు. మేమైతే 85 టార్గెట్ ఇచ్చి 6 ఓవర్ కే ఆల్అౌట్ చేసేసినాం. ఇంటికి పంపేసేసినాం ఒక టీం ని. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కూడా వాళ్ళపైన వేయించుకొని చెన్నూరు నుంచి 2 అవుటర్స్ ని పిలిపించుకున్నారు. ఇక వాళ్ళని మాత్రం మేము ఒకటి తక్కువ 100 కొట్టేసి ఇక 20 రన్స్ ఉండగానే మ్యాచ్ అయితే ఖతం చేసినాం. ఇక 2 టీంలు కూడా అవతలికి పోయినాయి. ఆస్నాథ్ టీము ఇక మన టీం తరపున 2 అవుటర్స్ ని అయితే పిలిపించినాం మంచిర్యాల నుంచి. ఇక వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేయలే మనం పిలిపిస్తామని. అప్పటికి వాళ్ళైతే ఆర్గ్యూ చేసిళ్ళు వీళ్ళని ఆడిపించుకోవద్దని. ఇక ఈ మ్యాచ్ గెలిచి సెమీస్ కి అయితే ఎంటర్ అయినాం. ఇక సెమీస్ లో మనకు సుందర్శాల వాళ్ళకైతే మ్యాచ్ పడ్డది. ఇక మనమైతే 8 ఓవర్స్ కి 68 టార్గెట్ అయితే ఇచ్చేసినాం. ఇక అది బ్యాటింగ్ పిచ్ కదా, 68 అయితే ఉత్తగానే కొట్టేస్తారు. ఇక అప్పటికి మేము తగ్గఫర్ గా కొట్లాడి గెలిచే పొజిషన్ కి అయితే వచ్చింది. ఒక క్యాచ్ డ్రాప్ తోనైతే మా మ్యాచ్ అయితే లాస్ అయినాం. మేము క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత ఆయన 6 బౌండరీస్ కొట్టిండు వరుసగా. మేము పిలిపించిన అవుటర్స్ అయితే వేరే లెవెల్ ఆడిళ్ళు. ఇక వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళు అవుట్ అయిన తర్వాత మేమేం కొట్టలేదు. ఇన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చి ఈ మ్యాచ్ ఓడిపోతుంటే చాలా అంటే చాలా బాధ అనిపించింది.